అందరికీ నమస్కారం అండి. దివాంచెరు గ్రామం. నా పేరు కండవెల్ లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే టీడీపీ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరుగుతుంది. పార్టీల కోసం కాదు, కానీ నా దివాంచెరు గ్రామం నుండి ఒక మహిళ చాలా అన్యాయం అయ్యిందని మా హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కోమల్ లక్ష్మి అండి పేరు. అయితే ఎర్రంశెట్టి నాగేశ్వరరావు గారైనా వైఎస్ఆర్సీపీలో ఉంటారు, కానీ ఏ పార్టీ వారైనా కాదు, కానీ ఎలాంటి మోసాలు ఎక్కడ చేయకూడదని తెలియజేస్తాను. మన మానవ సమాజంలో ఆయన చనిపోయారు, సడన్గా ఆయన చనిపోయారండి. ఏదో వడ్డీ మా అబ్బాయి ద్వారా 10 లక్షలు ఒకరికి ఇచ్చామండి. 10 లక్షలు ఎనం చేతి 4 గారికి ఇచ్చామండి. మా అబ్బాయి ఫ్రెండ్ అండి, ఆయన ద్వారా ఇచ్చామండి. ఆయన ఉన్నాడని ఏమాత్రం వడ్డీ కూడా ఆయన ఇచ్చాడండి 2 సంవత్సరాలు. అసలు వడ్డీ కూడా ఆయన ఇచ్చేదండి 2 సంవత్సరాలు. ఆయన బాలగారు వైఫ్ అండి, దివాంచెరు మాది. మా అబ్బాయి ద్వారా 10 లక్షలు ఒకరికి ఇచ్చామండి. 10 లక్షలు ఎనం చేతి 4 గారికి ఇచ్చామండి. మా అబ్బాయి ఫ్రెండ్ అండి, ఆయన ద్వారా ఇచ్చామండి. ఆయన ఉన్నాడని ఏమాత్రం వడ్డీ కూడా ఆయన ఇచ్చాడండి 2 సంవత్సరాలు. అసలు వడ్డీ కూడా ఆయన ఇచ్చేదండి 2 సంవత్సరాలు. ఆయన ఇప్పుడు మా అబ్బాయి చనిపోయాడు, ఆయన లేడనేసి ఇప్పుడు మాకేం తెలియదు అంటారండి. ఎర్రంశెట్టి నాగు అంటారండి ఆయన్ని. వీళ్ళ కుమారుడు అంటే ఈవిడి రెండో భార్య అండి. భర్తకి ఫస్ట్ భార్యగా చనిపోతే ఈవిడ చేసుకుంటే పాప కొడుకు పుట్టారు. అయితే ఈలోగా ఫస్ట్ భార్య కొడుకుని ఫ్రెండ్ అంటే అతను, నీ దగ్గర డబ్బు ఉంది కదమ్మా, పొలం అమ్మేసాము, ఆ డబ్బులు ఎర్రంశెట్టి నాగు అడుగుతున్నాడు ఇవి అని చెప్తే 10 లక్షల రూపాయలు ఈవిడ ఇవ్వడం జరిగిందండి. ఇస్తే ఈ చిలుకూరి రాజు అనే ఆయనది ఆళ్ళకి ఏదో ఉన్నదండి, అతని దగ్గర ఏదో డబ్బు తీసుకున్నారట. అయితే ఆ కాగితాలు ఆ నోట్స్ ఈవిడ దగ్గర పెట్టి రూపాయల వడ్డీకే పట్టుకెళ్ళాడంటండి. కానీ డబ్బులు అయితే రాజు అనే వ్యక్తికి సంబంధం లేదు, ఆయన పట్టుకెళ్ళలేదు. నేను కూడా పిలిపించి ఇరుగురిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కానీ 10 లక్షల రూపాయలు ఎర్రంశెట్టి నాకు పట్టుకెళ్ళాడు, వడ్డీ కూడా 2 సంవత్సరాలు ఆయనే చెల్లించారు అని మాకు ఇప్పుడు చెప్తే వారు కూడా అదే చెప్పారండి. అయితే వాళ్ళు ఇరుగురు ఏం పడ్డారో మాకైతే తెలియదు. 10 లక్షలు నాగు గారే తీసుకొని వడ్డీ కూడా నాగు గారే చెల్లించి ఇప్పుడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, కేసు వేసుకో, కోర్టుకు ఎక్కువ అంటే భర్త కోల్పోయి ఉన్నదండి. ఆవిడకి కూడా తింటానికి తిండి లేదు, రోడ్డును పడిపోయింది. కనీసం వడ్డీ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు నాకు ఆయన తీసుకొచ్చి చూపిస్తే నేను రాజా అనే వ్యక్తి మీద నేను చర్య తీసుకున్నాను, ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తున్నామని ఆవిడ చదివించి అడిగిందంటండి. అడిగితే వాళ్ళ అబ్బాయి గారు ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను ఉన్నాను కదా ఇచ్చేస్తాడు, 2 నెలల్లో లేదా 1 సంవత్సరంలోనూ వడ్డీ ఇస్తారంటే ఆ మాట మీద ఇవి ఇచ్చారని చెప్పారండి. దాని నిమిత్తం మేము నాగు గారిని పిలిపించి కూడా అడగడం జరిగింది. ఆయన కొంచెం రాంగ్గా మాట్లాడడం జరిగింది. అయితే ఇది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈవిడికి మా వంతు సపోర్టు చేయడం జరుగుతుంది. ఈవిడ మానవ హక్కుల కోర్టుకి అలాగే మహిళా కమిషన్కి అన్నింటికి పెట్టుకోవడం జరుగుతుంది. మా వంతు సహాయం ఈవిడికి ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రాజుగారు అనే వ్యక్తిని కూడా పిలిచి అడిగాను, నాకు ఆ డబ్బులకి సంబంధం లేదు, నాకు ఇవ్వలేదమ్మా, నేను ఆయన దగ్గర తెచ్చుకున్న అమౌంట్ నా కాగితాలు ఆయన దగ్గర పెట్టాను తప్ప నేను ఈవిడ మొగం నేను ఎప్పుడు చూడలేదు, ఈవిడ నాకు తెలియదు అని చెప్పారు. ఈవిడ కూడా అదే చెప్తున్నారు. రాజుగారు మీకు తెలుసండి, బాలగారు వైఫ్ అండి, దివాంచెరు మాది. మా అబ్బాయి ద్వారా 10 లక్షలు ఒకరికి ఇచ్చామండి. 10 లక్షలు ఎర్రంశెట్టి 4 గారికి ఇచ్చామండి. మా అబ్బాయి ఫ్రెండ్ అండి, ఆయన ద్వారా ఇచ్చామండి. ఆయన ఉన్నాడని ఏమాత్రం వడ్డీ కూడా ఆయన ఇచ్చాడండి 2 సంవత్సరాలు. అసలు వడ్డీ కూడా ఆయన ఇచ్చేదండి 2 సంవత్సరాలు. ఆయన ఇప్పుడు మా అబ్బాయి చనిపోయాడు, ఆయన లేడనేసి ఇప్పుడు మాకేం తెలియదు అంటారండి. ఎర్రంశెట్టి నాగు వైఎస్ఆర్సీపీలో ఉంటారు, కానీ ఏ పార్టీ వారైనా కాదు, కానీ ఎలాంటి మోసాలు ఎక్కడ చేయకూడదని తెలియజేస్తాను.